దేవుని వాక్యంలో ఏమి రాయబడిందంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రం గుడ్డితనం కలుగజేసెను అని రాయబడింది. దీని భావం ఏందనగా, దేవుని యొక్క వాక్యములో ఉన్న భావం ఏదో మనకు అర్థం కాకుండా చేసినాడు అని మీరు తెలుసుకోవాలి. అది నిజమో అబద్ధమో మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ నేనే కానీ మీ మధ్యలో ఒకరిని పిలిచి, అమ్మ మీరు ఫలానా దగ్గరికి వెళ్తే మరి ఉచితంగా ₹1,00,000 ఇస్తారు అని నేను చెప్పిన అనుకోండి, ఆమె వెంటనే ₹1,00,000 విలువ తెలుసుకొని ఎవరిస్తారో అక్కడి దగ్గర పరిగెత్తుకుని వెళ్తుంది కదా. అలాగనే ఇప్పుడు నేను దేవుని వాక్యం చెప్పిన అనుకోండి, ఈ వాక్యమును వెంటనే గ్రహించి ఆ ప్రకారం చేయడానికి ఎవరు స్పందించరు, ప్రయత్నం చేయరు. కారణం ఏంది? ₹1,00,000 విలువ తెలిసినందుగా ఈ వాక్యం యొక్క విలువ తెలియనట్టే కదా. తెలియకుండా సాతాను చేసినాడన్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. గమనించండి, నిత్య జీవం అని అంటారు, అంతేకాదు శరీరం అశాశ్వతం అంటారు, దాని కొరకే ప్రాకులాడు. ఆత్మ శాశ్వతం అంటారు, దాని నిర్లక్ష్యం. లోకం కాలిపోతుందంటారు, దీని కొరకే ప్రాకులాట. పరలోకం శాశ్వతం అంటారు, దాని కళ్ళలో కూడా తలంచుకోరు. దీనికి కారణం ఏంటంటే, మనం ఏం చెబుతున్నామో దానికి పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నాము. దీని వెనకాల సాతాను కుట్ర ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించినగా.